సుందరాకాండ్తో మన ముందుకు రాబోతున్నారు నరేష్ గారు మనతో పడుతున్నారు. ముందుగా కంగ్రాచులేషన్స్ సార్, మంచి పాజిటివ్ వైపు అయితే కనిపిస్తుంది. సో ఎలా ఉండబోతుంది ఎందుకు మీకు? అదే చెప్పాను కదండి, ఒక రామ్ కామ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ని 5 ఏళ్ల పాటు ట్రావెల్ చేసి 3 ఏళ్ల పాటు హార్డ్ వర్క్ చేసి అంటే ఒక సక్సెస్ కొట్టాలని ఒక దృఢ సంకల్పంతో టీం బయలుదేరిందండి. విన్న ప్రతి వాళ్ళు రోహిత్ దగ్గర నుంచి వాసుకి దగ్గర నుంచి నా నుంచి శ్రీదేవి వరకు కూడా ఒక మంచి సినిమాతో పాటు సక్సెస్ఫుల్ సినిమా చేస్తాన నమ్మకంతోనే చేసాం. అందరూ ఒక ఫ్యామిలీగా ట్రావెల్ అయ్యాం. ఈ సినిమా సక్సెస్ అనేది బేసిక్గా దాని కంటెంట్ అండి. వాళ్ళ కంటెంట్ లేకపోతే ఎంత పెద్ద సినిమాని చూడలేదు. ఆ ధైర్యంతోనే ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. థియేటర్స్కి రేపు రావడానికి మంచి అవకాశాలు ఎందుకున్నాయంటే ప్రమోషన్ సక్సెస్ అయినాయి. ఇది టీజర్ కానీ ఒక బజ్ క్రియేట్ అయింది. రెండోది ఏంటంటే మంచి పండగ టైంలో సోలో రిలీజ్కి వెళ్తుంది. సో ఫ్యామిలీ సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సామాజిక పరంగా పోల్చొద్దు. ఇది అబ్సల్యూట్లీ డిఫరెంట్ రామ్ కామ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, బట్ ఒక సక్సెస్ఫుల్ కలర్ ఈ సినిమాకు. సో వెంకటేష్ గారి సుందరాకాండ్ 25 years బ్యాక్ వచ్చింది. సో ఆ స్టోరీ తగ్గట్లే ఇది కూడా ఉంటుంది. ఇది కొత్త డిఫరెంట్ జోనర్లో ఉంటుంది. ఇది అదే చెప్తాను కదండి, ఇది మళ్ళీ నేను అంటే ఇందాకే చెప్పాను, ఇది అంటే ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటారు. అది ఒక యాడ్. సో ఒక థాట్ ఒక డైరెక్టర్కి పుట్టినప్పుడు ఇంత మంచి పాయింట్ దొరికింది కాబట్టి దీన్ని నిలబెట్టాలి అని ఒక టీం పనిచేసింది. ఆ టీంలో నేను ఒకటి. ఆ కాన్ఫిడెన్స్తో చెప్తున్నాను, ఇట్స్ అ న్యూ పాయింట్. ఇది ఒక్కసారి తీయగలరు, మళ్ళీ కూడా తీయలేరు. జంబలగడ్డి పంప ఎలాగా మళ్ళీ తీయలేరు, ఇది మళ్ళీ తీయలేరు. సో వన్ టైం స్టోరీ. ఎందుకు ఇంత బాగా నచ్చింది ఈ కథ మీకు? చాలా ఎమోషనల్గా కూడా మీరు మాట్లాడకూడదు స్టేజ్. అంటే అదే చెప్తున్నాను కదండి, ఇవాళ మనం ఫిల్మ్ ఇండస్ట్రీ, మీరు బాలీవుడ్ తీసుకోండి, టాలీవుడ్ తీసుకోండి, హాలీవుడ్ తీసుకోండి, ఇవాళ ఖర్చు పెడుతున్నాం కానీ 100లో 2, 3, 4 మంచి సబ్జెక్ట్స్ దొరుకుతుంది. ఇప్పుడు ఒక కొత్త యుగం, కంటెంట్ యుగం స్టార్ట్ అయింది. ఇవాళ చిన్న సినిమా పెద్ద సినిమాకి లైన్ తుడిపేశారు. కంటెంట్ బాగుంటే, రూల్స్ బ్రేక్ చేసే సినిమా ఉంటే మీరు అది లాట్ ఆఫ్ ఛాన్స్ ఫర్ సక్సెస్. ఆ యొక్క కలర్ ఈ సినిమాకు ఉంది. సో దిస్ ఇస్ ద కాన్ఫిడెన్స్ అబౌట్ ఆల్ ఆఫ్ us wanting to do this. సో ఈ జనరేషన్ మిమ్మల్ని కృష్ణుడితో పోలుస్తున్నారు. సో ఈ జనరేషన్ మీకు చాలా ఫాలో అయ్యింది. ఇప్పుడు నరేష్ వేరు, ఇప్పుడు నరేష్ వేరు. సో ఇప్పటికి యూత్లో భయంకరమైన క్రేజ్ ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మనకు ఒక నరేష్కే ఆ క్రెడిట్ దొరుకుతుంది. ఎలా అనిపిస్తుంది సార్? అంటే ఒకటండి, అందరినీ అభిమానించే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ప్రేమించే ఉంటారు, ద్వేషించే వాళ్ళు ఉంటారు. ఒకటేంటంటే ఇవాళ దిస్ ఇస్ ద ఏజ్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మీడియా. సో ఏదైనా కూడా పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్ ఏదైనా కూడా ఇమీడియట్గా జనాల్లో వెళ్ళిపోతుంది. సో ఏదైనా ఒక బోల్డ్ డిసిషన్ తీసుకున్నప్పుడు అది రైటా తప్ప అని ఎవరు కనిపించినా మన మనసు కరెక్ట్ నేను ముందు చేస్తాను. వెదర్ ఇట్ ఈస్ ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటిది కానీ, కానీ పర్సనల్ లైఫ్ ఏదైనా కూడా ఐ టేక్ వాట్ నాకు ఇది కరెక్ట్ అనిపిస్తే నేను చేస్తాను. మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాను, అందరితో హ్యాపీ. ఎలా సార్ ఇలా అందరితో మంచి కమ్యూనికేషన్, ఆ ఎనర్జీ లెవెల్స్ ఇప్పటికి చిన్న పెద్ద లేకుండా అదే ఆప్యాయత, అదే పలకరింపు నరేష్ గారి దగ్గర నుంచి వస్తూ ఉంటుంది. అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది అనుకుంటా. ఎందుకంటే ఆమె అందరినీ అలాగే చూసేది, అందరూ కూడా అమ్మానే పిలిచేవాళ్ళు. సో అది మా అమ్మ దగ్గర నుంచి వచ్చింది. ఆ పెంపకం అనుకోండి, అట్లా అనుకోండి, ఐ ఫీల్ గుడ్. 10 మంది నవ్వుతూ ఉండాలి, మనం నవ్వుతూ ఉంటే 10 మంది నవ్వుతూ ఉంటారు. ఐ ఆల్వేస్ బిలీవ్ ఎప్పుడు సంతోషంగా ఉండాలి, అందరూ మన చుట్టూ ఉండాలి. మీరు ఎప్పుడు ఇలా ఉండాలి, అందరూ నవ్వుతూ ఉండాలి. అదేవిధంగా మీరు ఇప్పటి వరకు కామెడీ కావచ్చు, హీరో ఏం చేశారు, కానీ విలన్గా రాబోతున్నారని చెప్పి కూడా మీరు ఒక మాట అన్నారు. విలన్గా మిమ్మల్ని చూడటానికి మీ అభిమానులు రెడీగా ఉంటారనుకుంటున్నారు? ఖచ్చితంగా. ఆల్రెడీ నేను శ్రీదేవి సోడా సెంటర్ చేశాను, విలన్గా చేశాను. అది ఫాదరే విలన్ అంటే చాలా పేరు వచ్చింది ఆ క్యారెక్టర్కి. వస్తున్నాయి నెగిటివ్ క్యారెక్టర్స్ వస్తున్నాయి, కానీ నా పర్సనాలిటీ, నా పర్సనల్ సూట్ అయ్యే క్యారెక్టర్స్ కావాలి. ఐఎమ్ లుకింగ్ ఎట్ దాట్. ఇంకొక 2 ఫిల్మ్స్ కూడా వచ్చినాయి. ఒకటి అక్సెప్ట్ చేసినప్పుడు ఫ్యామిలీ ఫిల్మ్ వస్తుంది, కొత్త నరేషన్ చూస్తారు. కాబట్టి ఖచ్చితంగా ఆ కాన్ఫిడెన్స్ ఉండబట్టి అంత పెద్ద ఫిల్మ్కి నన్ను తీసుకుంటున్నాను. సో టుడే ఆడియన్స్ ఆఫ్ చేంజ్ అండి. ఒక ఇమేజ్ బిల్డింగ్ అనేది ఒక ఇమేజ్ వైపు నేను ఎప్పుడు పోలేదు. సో వాళ్ళు కూడా నన్ను కొత్త ఇమేజ్ చూపిస్తున్నారు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ సార్. ఓకే బ్రదర్.